మైక్ కావాలి. నేను రీసెర్చ్ చేసి బెస్ట్ మైక్ ఇది దొరికింది. ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఆడియో క్రేజీ. ఈ మైక్ టెస్టింగ్ గురించి ఒక పాట పాడదాం అనుకున్నా. అంటే మీరు ఇంతకు మించి ఫోన్ వదిలేసి వెళ్ళారు అంటే ఫోన్ ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. నా 2000 రూపీస్ వేస్ట్ కాలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ న్యూ సెన్స్. ఈరోజు నేను బ్లాగ్స్ చేద్దాం అనుకున్నాను. బ్లాగ్స్ చేద్దాం అనుకోగానే నాకు అవసరమైంది ఏంటి అని చెప్పి ఆలోచించాను. దెన్ ఐ రియలైజ్డ్ నాకు ఒక మైక్ కావాలని. ఇప్పుడు మీరు చూడొచ్చు, బ్లాగ్ చేస్తూ ఉంటే వాయిస్ అంతా చాలా అవుట్డోర్ నాయిస్ ఎక్కువ వస్తుంది. సో దీన్ని బీట్ చేయడానికి నాకు ఒక మైక్ కావాలి. దాని గురించి అన్నీ నేను రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన బెస్ట్ మైక్ ఇది దొరికింది. అండ్ ఇట్స్ వైర్లెస్ మైక్ విచ్ ఈజ్ ఆడియో అరే. దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ దీని ప్రోడక్ట్ గురించి మొత్తం వివరాలు చూద్దాం. దీని బాడీ అంతా కూడా ప్లాస్టిక్ దానిలాగా ఉంది. సైజ్ ఏమో 2 ఎయిర్పోర్ట్స్ పక్క పక్కన పెడితే ఎంత ఉంటుందో అంత ఉంది, మినీ సైజ్. అండ్ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో 2 మైక్స్ అండ్ 1 రిసీవర్ ఉంది. రిసీవర్ వచ్చేసి టైప్ సి. మీరు చూడొచ్చు, రిసీవర్కి ఒక లైట్ ఉంది, ఎల్ఈడి లైట్. అండ్ అది బ్లింక్ అయ్యిద్ది కనెక్ట్ చేసినప్పుడు, అంటే కనెక్ట్ అయినట్టు మనకు తెలిసిద్ది. మైక్స్ చూడడానికి విత్ బటన్ ఉన్నాయి అండ్ మినీ సైజ్. నాకైతే బాగా నచ్చింది. బ్యాక్ సైడ్న వైర్లెస్ అని రాసింది. అండ్ దీన్ని ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేసిన వెంటనే బ్లింక్ అవుతూ ఉంది అండ్ బ్యాటరీ ఇండికేషన్ ఆన్ అయింది. పేరింగ్ సింబల్ ఏమో గ్రీన్. పేరింగ్ ఇప్పుడు ఇది కనెక్ట్ అయ్యలేదు కాబట్టి 2 బ్లింక్ అవుతున్నాయి. అది కనెక్ట్ చేసి చూస్తే ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. టైప్ సి రిసీవర్ని iPhone 15కి కనెక్ట్ చేశాను. అండ్ iPhone 15కి కనెక్ట్ చేసి కొంచెం ప్రెస్ చేశాను. మైక్ ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, కనెక్టెడ్ అని చెప్పి ఇండికేషన్ కూడా చూపిస్తుంది. సో ఇట్స్ కనెక్టెడ్. ఇప్పుడు ఇది మన రికార్డింగ్కి రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఈ మైక్ని టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ వింటుంది నార్మల్ iPhone 15లో ఉండే వాయిస్. సో iPhone 15లో వాయిస్ ఎలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. సో విచ్ ఈజ్ ఆడిబుల్. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం, దిస్ మైక్. అండ్ దీని ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ ఓపెన్ చేయగానే నాయిస్ క్యాన్సిలేషన్ అయిపోతుంది. సో దీన్ని మనం ఫోన్కి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. ఇప్పుడు ఇది కనెక్ట్ అయిపోయింది. యూ కెన్ సీ ద గ్రీన్ లైట్, బ్యాటరీ ఇండికేషన్. సో ఇది కనెక్ట్ అయిన వెంటనే బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఇప్పుడు దాకా ఉన్న నాయిస్ మీరే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఆడియో వాజ్ క్రేజీ. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆడియో క్వాలిటీ. అందరూ అన్నారు 2000 రూపీస్కి ఏమొస్తుంది అని, బట్ ఇట్స్ బెస్ట్ క్వాలిటీ అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, నాయిస్ క్యాన్సిలేషన్ని తీసేసి చూద్దాం. ఇప్పుడు బ్లూ కలర్ లైట్ వెలిగింది. యూ కెన్ సీ బ్లూ కలర్ లైట్ వెలిగింది. బ్లూ కలర్ లైట్ వెలిగింది అంటే ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ లేదు అని. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది, మీరే ఆడియోని అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకోసారి కనెక్ట్ చేసి చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. అవుట్డోర్ మైక్కి దీనికి మించి ఇంకేం కావాల్సినట్టు నాకు అనిపించట్లేదు. నా 2000 రూపీస్ వేస్ట్ కాలేదు. ఐ లవ్ దిస్ మైక్. నేను దీనిపైన ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక 4 వ్లాగ్స్ చేశాను. ఇంకా అప్లోడ్ చేయలేదు, అది వేరే విషయం. బట్ ద ఆడియో క్వాలిటీ వాజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఏమన్నా వ్లాగ్స్ కానీ ఇలాంటివి ట్రై చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఫస్ట్ ఈ మైక్ టెస్టింగ్ గురించి ఒక పాట పాడదాం అనుకున్నా, కానీ నాకున్న 250 సబ్స్క్రైబర్స్ని చూసి వాళ్ళు కూడా వెళ్ళిపోతారని భయం వేసి ఆగిపోయా. ఇప్పుడు దాకా దీని క్వాలిటీ గురించి విన్నాము. సో ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వరకు ఇది వచ్చింది అనేది మనం చెక్ చేద్దాం. నా వాయిస్ మీకు వినిపిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఇంకొంచెం డిస్టెన్స్ పెంచుదాం. అయినా కూడా మీకు నా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా నా వాయిస్ మీకు వినిపిస్తూ ఉండొచ్చు.
వినిపిస్తే లైక్ చేయండి. ఇంతకన్నా డిస్టెన్స్ వెళ్ళొచ్చు కదా అంటే, మీరు ఇంతకు మించి ఫోన్ వదిలేసి వెళ్ళారు అంటే ఫోన్ ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. సో ఇంత చెక్ చేస్తే చాలు. ఇది ఈ ఆడియో వేరే, అండ్ దీస్ హావ్స్ 2 మైక్స్. ఈ 2 మైక్స్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్న రిసీవర్ వర్క్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ బొంగులే అనుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.